యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గుండ్లగూడెం గేట్ నుండి పెంబర్తి రోడ్డును పునరుద్ధరించాలని నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 7వ రోజు సందర్భంగా దీక్షా శిబిరాన్ని పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ధరావత్ గణేష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి నాయకులు సందర్శించి మద్దతు సంఘీభావాన్ని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో గుండ్లగూడెం గేట్ నుండి పెంబర్తి రోడ్డును పునరుద్ధరించాలని నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష 7వ రోజు సందర్భంగా దీక్షా శిబిరాన్ని పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ధరావత్ గణేష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి నాయకులు సందర్శించి మద్దతు సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 రోజుల నుండి దీక్ష చేపడుతున్న స్థానిక ఎమ్మెల్యే బీర్లైలా ఈ సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడని, అశోక్ చౌదరి నాయక్ సొంత లాభాల కోసం దీక్ష చేపడతలేడని, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని, రోడ్డును పునరుద్ధరించాలనే ఉద్దేశంతో దీక్ష చేపడుతున్నానని అన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి రోడ్డును నిర్మించాలని, లేని ఎడల గ్రామాలలో తిరగనీయమని, మీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి ఆమర నిరాహరణ దీక్ష చేపడుతున్నానని, వారికి ఏమి జరిగినా ఎమ్మెల్యే బాధితులని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బూక్యా సంతోష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ నాయక్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు నాయకులు రమేష్ నాయక్, తుర్కపల్లి మండల అధ్యక్షులు రమేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్, భాను, రవి, మ్యారేష్ తదితరులు పాల్గొన్నారు. స్పందించాలి ఎమ్మెల్యే వెంటనే, స్పందించాలి ఎమ్మెల్యే వెంటనే, స్పందించాలి ఎమ్మెల్యే గారు వెంటనే, స్పందించాలి. మీ రాజ్యం ఇదే, మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నా పేరు ధరావత్ గణేష్ నాయక్, నంగారాబేరి లంబడకుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు ఆలేరు మండల కేంద్రంలో రైల్వే గేట్ దగ్గర నంగారాబేరి లంబడకుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ రాథోడ్ గారు ఏదైతే గుండ్లగూడెం నుండి పెంబర్తి రోడ్డు వరకు శాంక్షన్ చేయాలి, రోడ్డు వేయాలని చెప్పేసి దాదాపు 18 తారీఖు నుండి ఈ రోజు వరకు ఒక 7 రోజులు దీక్ష చేస్తుండ్రు. అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో బీర్లైలా అనే వ్యక్తి ఈ ఆలేరుకి 2 సార్లు రావడం జరిగింది, కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తుండ్రు. కాబట్టి బీర్లైలా గారు ఎమ్మెల్యే గారు, నీకు గుండ్లగూడెం గ్రామ పంచాయతీ కానీ ఆలేరు నీకు ఓటు వేయలేదా, అలా ఓట్లు నువ్వు వేయించుకోలేదా, ఎందుకు పట్టించుకుంటలేవు అని చెప్పేసి అడుగుతున్నాం మేము. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే గారు. నువ్వు ఈ ఆలేరు నియోజకవర్గానికి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా రావాలి. ప్రజా సమస్యలు ఏముంది, ఆయన సొంత లాభం కోసం ఆయన దీక్ష కూర్చోలేదు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ఆలేరులో అని చెప్పేసి ఆయన ఈరోజు దీక్ష కూర్చుండు. నిన్న మంత్రి ఏదైతే సీతక్క గారు వచ్చిరు, ఈ జిల్లాకు ఈ బీర్లైలా గారు ఎమ్మెల్యే ఆలేరు జిల్లా అధ్యక్షుడుగా వ్యవహరిస్తుండు. కాబట్టి ఆయన వచ్చి ఎందుకు స్పందించాడు, ఆయన ఎందుకు మాట్లాడాడు, వీళ్ళతో చర్చ ఎందుకు పెట్టాడని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా బీర్లైలా ఆలోచించుకో. నీ ఒక అశోక్ రాథోడే కాదు ఇక్కడ దీక్ష కూర్చుంది, జాతీయ కమిటీ, LHPS రాష్ట్ర కమిటీ అందరూ మేము రావడం జరిగింది. ఖచ్చితంగా నువ్వు 24 గంటల్లో స్పందించి నువ్వు అశోక్ రాథోడ్ దగ్గర చర్చ జరిపి నీ రోడ్డు గురించి శాంక్షన్ చేయించకపోతే నీ ఇల్లును ముట్టడిస్తాం కొడుక, నిన్ను ఆలేరు నియోజకవర్గం తిరగనీయమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నాం. నీ చరిత్ర మొత్తం మాకు తెలుసు. నువ్వు అనుకుండొచ్చు ఒక్కసారి LHPS రంగంలో దిగిందంటే ఎమ్మెల్యే గారి చరిత్ర ఏంది, ఈ నియోజకవర్గాన్ని నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేసినావు, ఈ అన్ని శ్వేతపత్రం విడుదల చేయాల్సి వస్తే ఎమ్మెల్యే గారు ఆలోచించుకో. కాబట్టి తక్షణమే నువ్వు స్పందించి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించాలి, అశోక్ రాథోడ్తో నువ్వు చర్చలు జరపాలి, అధికారులను తీసుకురావాలి, దీక్ష వినింపజేయాలి. లేకపోతే ఆయన అమర నిరాహార దీక్ష, ఈ రోజు నుంచి ఆయన అమర నిరాహార దీక్ష కొనసాగుతుండు. అశోక్ రాథోడ్కు ఏమైనా జరిగినా కూడా ఈ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే బీర్లైలా గారిదే బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, ముఖ్య సంతోష్ నాయక్, నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు గుండ్లపల్లి నుండి పెంబర్తి వరకు రోడ్డు కావాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో గత 7 రోజుల నుంచి వీళ్ళు దీక్ష చేయడం జరిగింది. ఇది దీక్షకి ఇది ప్రజా శ్రేయస్సుకోరం కలిగినటువంటి దీక్ష, ఎవరి స్వార్థ సొంత లాభం కాదు. ఇది నిత్యం ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతం ఇది. కూలీ రైతులు నిత్యం
స్కూల్ పిల్లలు, ప్రెగ్నెన్సీ వాళ్ళు హాస్పిటల్ అంబులెన్స్ రావాలన్నా కూడా రోడ్డు కొంచెం బాగాలేదు. ఈ రోడ్డు కోసం చాలాసార్లు గతంలో వాళ్ళు అనేక అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అయినా పరిష్కారం కాని ఎడల ఈరోజు వాళ్ళు ప్రాణత్యాగానికి తెగించి ఈరోజు దీక్షా కార్యక్రమాన్ని పెట్టారు. ఆలేరు ఎమ్మెల్యే గౌరవ బీర్లా అన్న గారు, మేము కూడా కాంగ్రెస్ పార్టీని, నేను కూడా, కాబట్టి నేను ఒక సర్పంచ్ని, కాబట్టి దయచేసి మీరు మీ మీద మా గౌరవం ఉంది. మీరంటే చాలా ప్రజలు కూడా చాలామంది ఇష్టపడతారు. కాబట్టి మన ఆలేరు నియోజకవర్గంలో ఇలాంటి దీక్షలు, ఇలాంటి టెంటులు మరొకటి రాకుండా ఇట్టి సమస్యని వెంటనే పరిష్కరిస్తానని మేము ఆశిస్తున్నామన్నా. ఎందుకంటే ఈరోజు మా జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈరోజు లంబాడ క్లబ్ పోర్షన్ జిల్లా కమిటీ, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ ఈరోజు వీళ్ళకి మద్దతుగా మేము రావడం జరిగింది. కాబట్టి తక్షణమే ఇట్టి సమస్యను మీరు ఏ విధంగా మరి ఆర్ఎంబీ వాళ్ళతో మాట్లాడతారా, మరి నేషనల్ అథారిటీ రోడ్ అనేది ఎవరి పరిధిలో ఉందో దీనికి మా ఆలేరుకి మీరే బాసు, మీరే మాకు పెద్ద దిక్కు. కాబట్టి ఇట్టి సమస్యను వెంటనే పరిష్కరించి, ఇక్కడ 3 గ్రామాలు ఉన్నాయి, ఒక గిరిజన తండా ఉంది. సరే ఏదేమైనప్పటికీ మనం వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి తక్షణమే ఇట్టి సమస్యని మీరు ఇక్కడికి వచ్చి ఈ దీక్షా కార్యక్రమంలో వచ్చి ప్రజలకు ఒక అండగా నిలబడి భరోసా ఇచ్చి ఇట్టి సమస్య పరిష్కారం చూపుతారని చెప్పేసి వీళ్ళకి హామీ ఇచ్చి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి మీరు చూపిస్తారని కూడా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. కాబట్టి అదే భరోసాతోటి ప్రజలు ఈరోజు టెంట్ వేసుకుని కూర్చోవడం కానీ కారణం కూడా మా ఇళ్ళన్న వస్తాడు, ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి చేస్తాడనే భరోసాతోటే ఈరోజు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి ఇట్టి సమస్యను డిమాండ్ని పరిష్కరించి వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపుతారని మేము ఆశిస్తూ, అదేవిధంగా మీరున్నది మీ నియోజకవర్గంలో ఈ రోడ్డు పరిధి మా దాంట్లో రాదని మీరు అంటున్నారే, మరి మీరు ప్రభుత్వ విప్ కాదా? అదే దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రేపొచ్చి అశోక్ నాయక్ని పరామర్శించి విరమించే విధంగా హామీలు ఇవ్వాలని కోరుతున్నాం. జై